హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీ హోమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ బావా మరదళ్ళు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. అమ్మా వెళ్ళొస్తా అని అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని బయలుదేరింది సింధు. జాగ్రత్త అమ్మా అని అంటూ ఆమె వెనకే వచ్చి గేటు దగ్గర వేసి సింధు వైపే చూస్తూ కాసేపు అక్కడ నిలబడింది సింధు వాళ్ళమ్మ లలిత. సింధు మాత్రం అడుగులు వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ 4 ఇళ్ళు దాటిపోవాలి అన్నట్లు నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వైపు వెళ్తోంది. కానీ రోజులాగా ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి. లలిత గారు ఉండే ఇంటి పక్క వీధిలో ఉన్న సుధాకర్ తన భార్యతో, పద్మ అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్ట్ టైంకి వస్తుందట, 5 గంటలకి ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెబుతున్నాడు. అరే ఎన్నిసార్లు చెబుతారండి, వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు, నన్ను ముందు వంట చేయనివ్వండి అని అంటూ తన పనిలో ఉంది పద్మ. సాయంత్రం 5 గంటలకే విజయ్ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది. విజయ్, మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు, రాలేదా అని అంటూ విజయ్ చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు. సుధాకర్, లేదు నాన్న, నేను వద్దని చెప్పాను, ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కారు ఉందిగా అని చెప్పాను. అమ్మా ఆకలి, స్నాక్స్ ఏమైనా ఉంటే పెట్టు ముందు అని అంటూ లోపలికి వచ్చాడు విజయ్. ప్లేట్ నిండా పెట్టిన వేడి వేడి గారెలతో వచ్చి, ఈసారైనా 4 రోజులు ఉంటావా లేదా అని అడిగింది పద్మ. విజయ్ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేటు తీసుకున్నాడు. కాసేపటికి విజయ్ ఫ్రెష్ అప్ అవ్వగానే పద్మ ఒక ఫైల్ తీసుకొచ్చి, విజయ్, చాలా సంబంధాలు వచ్చాయి, అందులో అమ్మాయిల్ని వాళ్ళ చదువుల్ని చూసి ఒక 20 ఫోటోలు సెలెక్ట్ చేశాను, రా, ఇక చూసుకోవాల్సింది నువ్వే, నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడతామని అంటూ ఫైల్ ముందు పెట్టింది పద్మ. రేపు చూస్తానులేమ్మా. లేదు, ఇప్పుడు చూడు, మళ్ళీ రేపు ఒకసారి చూడు, రేపు సాయంత్రానికి నువ్వేదో ఒకటి ఫైనల్ చెయ్యాలి అని లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళీ 1 సంవత్సరం వాయిదా వేయించావు. ఈసారి ఇలాంటి పప్పులు ఉడకవు. నాకు కూడా ఓపిక లేదు విజయ్, వీలైనంత తొందరగా నీ పెళ్లి చెయ్యటమే మా ముందున్న ఒక పెద్ద పని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది పద్మ. విజయ్ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు. ఉదయం 5 గంటలకే మెళుకు వచ్చింది విజయ్కి. అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రాజుకి ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావురా, వెంటనే ఇంటికి రా, జాకింగ్కి వెళ్దాం అని చెప్పాడు. కాసేపటికి రాజుతో కలిసి నడక మొదలుపెట్టాడు విజయ్. ఇంతలో విజయ్ చూపు ఎదురుగా వస్తున్న సింధుపై పడింది. దూరం నుండి విజయ్ రాజుని చూసి తల కిందకు దించుకొని ఇంటి వైపు నడిచింది సింధు. ఆమె వారిని దాటి వెళ్ళిపోయినా విజయ్ వెనక్కి తిరిగి చూశాడు. అది గమనించిన రాజ్, ఏంటి విజయ్, అమ్మాయి బాగుందని అనుకుంటున్నావా? అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు. విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి, నీకలా తెలుసు అని అన్నాడు. ఏమో, ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెబుతారు, ఆ అమ్మాయి మార్నింగ్ స్కూల్ వర్క్ చేస్తుంది టీచర్గా, కానీ రాత్రి 7ంటికి వెళ్ళి మళ్ళీ ఉదయం 5 గంటలకి ఇంటికి వస్తుంది. ఇది రోజు జరిగే పని. సాఫ్ట్వేర్ అంటే షిఫ్టులు ఉంటాయి, కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసింది. మరి రాత్రి చేసే ఉద్యోగం ఏమై ఉంటుందిరా? కాలనీలో వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు. ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ రెంట్కి వచ్చారు, వచ్చి 1 నెల ఉంటుంది. మన కాలనీలో మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తోందట. వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అడుగుతారట. ఫ్యామిలీస్ ఉండే చోటు ఇలాంటి వాళ్ళు వద్దని అంటున్నారు అని చెప్పాడు రాజ్. విజయ్ ఏమీ మాట్లాడలేదు. జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. విజయ్ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితో బిజీగా ఉన్నాడు. సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటకు బయలుదేరాడు విజయ్. అప్పుడే సింధు బయటికి వెళ్తోంది. ఈసారి విజయ్ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు. సింధు మాత్రం విజయ్ని చూడకుండా మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోయింది. పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక విజయ్ వాళ్ళమ్మని మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ, అదే ఫ్లాట్ నెంబర్ 22లో ఎవరున్నారమ్మా అని అడిగాడు. పద్మ ఒక్కసారి విజయ్ వైపు చూసి, ఆ ఇంట్లో ఎవరుంటే మనకెందుకురా, తల్లి 2 కూతుళ్ళు ఉన్నట్టున్నారు అని అంది. అదే ఆ అమ్మాయి ఏం చేస్తుందని అడిగాడు. ఈసారి పద్మ మరింత భయంగా విజయ్ వైపు చూస్తూ, ఏమైంది విజయ్, ఎందుకంత ప్రత్యేకంగా ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావు అని అంది. ఏం లేదమ్మా, ఆమె గురించి రాజ్ బ్యాడ్గా చెప్పాడు. అవును,
అవును, రాజు చెప్పింది కరెక్టే. ఆ అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్ళి ఉదయమే వస్తుందని కాలనీలో పార్కుకు వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటున్నారు. రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి? సిగ్గు లేకపోతే సరి. అందంగానే ఉంటుంది కదా, బాగానే సంపాదిస్తుంది. ముఖం చిరాకుగా పెట్టింది పద్మ. ఇక విజయ్ అంతకంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు. తర్వాత విజయ్ అక్క బావ కూడా ఇంటికి వచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. విజయ్ మాత్రం, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోను, నాకు ఎవరైతే మంచిగా సరిపోతారని అనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి, మీరే డిసైడ్ చేయండి, నాకే ఫైలు వద్దు, సరేనా అని గట్టిగా చెప్పాడు. వీళ్ళప్పుడు ఫైల్ విజయ్ అక్క ముందుకు వెళ్ళింది. అందరూ ఫైల్లో విజయ్కి సరిపడా అమ్మాయిల కోసం వెతకడం మొదలుపెట్టారు. వారం రోజుల్లో 4 సార్లు విజయ్కి సింధు కనిపించింది. ఎందుకో విజయ్కి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని అనిపించింది. విజయ్ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉండడంతో ఒకసారి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. మీటింగ్ అయిపోయిన తర్వాత 11 గంటలకి ఇంటికి బయలుదేరాడు. ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్డు పై రాత్రి 12 గంటలకి సింధు మెడికల్ షాప్లో కనిపించింది. ఏవో తీసుకుంటోంది. విజయ్ మనసులో, ఈ టైంలో ఈ అమ్మాయికి ఏం అవసరం ఉంటుంది? ఒకవేళ అదే తీసుకుంటోందా? ఛీ అని అనుకున్నాడు. కారు సైడుకు పెట్టి అక్కడ నిలబడి చూస్తున్నాడు. సింధు మెడికల్ షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆమె చేతిలో కొన్ని కవర్లు ఉన్నాయి. కానీ అందులో ఏమున్నాయో చూడాలని ట్రై చేశాడు. కానీ దూరం నుండి ఏమీ కనబడలేదు. అవి తీసుకుని సింధు హడావిడిగా పరుగులాంటి నడకతో వెళ్తోంది. విజయ్ కూడా ఆమెను కొంత దూరం అనుసరించాడు. ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. కాసేపటికి ఇంకొక కారు కూడా లోపలికి వెళ్ళింది. కారులో నుంచి ఎవరో నీట్గా టక్ చేసుకుని ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు. విజయ్కి ఏమీ అర్థం కాలేదు. కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విజయ్ వైపు అనుమానంగా చూశాడు. ఇక ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు. గేటు శబ్దం కావడంతో లలిత గారు బయటికి వచ్చారు. ఎదురుగా నిలబడిన విజయ్ని చూసి, ఎవరు కావాలి బాబు అని అడిగింది. మీరే కావాలి అని అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు. కొంచెం మొహమాటంతోనే రా బాబు అని అంది. విజయ్ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజు ఫోటోను చూస్తూ ఎవరండి అని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా, కూర్చో బాబు, మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది. వద్దండి ప్లీజ్, నేను మీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మేము పక్క వీధిలోనే ఉంటాము. ఏదైనా సహాయం కావాలన్నా తప్పక చేస్తాను. మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తోందని అడిగాడు. సహాయం ఏమీ వద్దు బాబు, కనీసం ఇన్ని రోజులకి ఒక్కరైనా మా ఇంటికి వచ్చారు, అదే మాకు చాలు. ఇంతలో గదిలో చదువుకుంటున్న గీత బయటకు వచ్చి, ఫోటోలో ఉంది మా నాన్నగారండి, మా అక్క పేరు సింధు. అక్క డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపడం ఇష్టం లేక అక్క టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది. కానీ విజయ్కు తాను ఆశించిన సమాధానం ఏమీ దొరకలేదు. ఆంటీ, అంకుల్ ఏం చేసేవారు అని అడిగాడు విజయ్. అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, వ్యవసాయం చేసేవారు బాబు. గత 2 ఏళ్లుగా పంటలో బాగా నష్టాలు వచ్చాయి. ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది. అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు. నా బిడ్డల్ని అనాథల్ని చేసి పోయారని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. విజయ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తున్నాడు. లలిత దుఃఖం ఆపుకుని, ఎవరో నీలాంటి వాళ్ళు దయతో ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధువుల సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా. నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలకు ఫీజులు కడుతోంది. అంటే రాత్రి కూడా జాబ్ చేస్తోందా అని అడిగాడు విజయ్. అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న పెద్ద ఆయనకి సహాయంగా ఉంటుంది. ఆయన 2 కొడుకులు అమెరికాలో ఉన్నారు. పెద్ద ఆయన భార్య చనిపోయారు. ఈయన అమెరికాకు వెళ్ళాను. నా భార్య చనిపోయిన ఇంట్లో నా ప్రాణం పోవాలని పట్టుపట్టారట. చేసేది ఏమీ లేక ఆయన్ని చూసుకోవడానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారట. అయితే అనుకోకుండా వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి ఊరికి వెళ్ళారు. ఇప్పుడు పగలు చూసుకోవడానికి ఒక ఆంటీ దొరికారు. ఇక రాత్రి అక్క చూసుకుంటోంది. ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాలి.
కాలుకి ఆపరేషన్ అవటం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలట అంటూ ఆపకుండా చెప్పింది గీత. అప్పటికే విజయ్ మనసులో ఏదో మూలనున్న అనుమానపు మంచు తెరలు కరిగిపోయాయి. బాబు టీ తీసుకో అని అంటూ టీ కప్పు విజయ్ చేతిలో పెట్టింది లలిత. నేను ఎంత వద్దన్నా వినలేదయ్యా. 3 నెలల తర్వాత ఆంటీ వచ్చేస్తారు. ఈ 3 నెలలు పెద్దాయన్ని చూసుకుంటే చెల్లిని సంవత్సరం ఫీజు కట్టచ్చమ్మా అని అంటూ వెళ్తోందయ్యా అని విజయ్ చేతిలో టీ కప్పు తీసుకుంది. స్కూల్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఒకరు చెప్పి ఆయనే మాట్లాడి మా సింధుని పెట్టించారు. అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం అని కన్నీళ్లు తుడుచుకుంది. మరి ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదా ఆంటీ అని అన్నాడు. మొదట్లో వారం రోజులు పక్కవాళ్ళు బాగానే మాట్లాడేవాడు. తర్వాత మా అమ్మాయి రాత్రిపూట బయటకు వెళ్ళడం చూసి అందరూ మాట్లాడడం మానేశారు. నేను ఆడదాన్నే కదా, నాకు అర్థమైంది. ఏ ఇంటికని వెళ్ళని చెప్పను. నా కూతురు ఏ తప్పు చేయటం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది లలిత. మీరేమీ బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చెయ్యండి అని అంటూ వెళ్ళిపోయాడు విజయ్. ఇప్పుడు విజయ్కి చాలా ఆనందంగా ఉంది. తాను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది. ఎందుకంటే సింధు అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది. ఆ రోజు విజయ్ వాళ్ళ ఇల్లు అక్కా బావ రాకతో హడావిడిగా ఉంది. ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏం చెప్పను, విజయ్ ఉండి ఉండి చాలా గొప్పదాన్ని చేసుకుంటానని అంటున్నాడు. వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేదెలా అని అంటూ ముక్కు చీదుకుంది. అమ్మా తొందరపడకు, ఎవరేమనుకుంటే నీకెందుకు, ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అని అంది. విజయ్ అక్క ఏ తప్పు చేయలేదని నాకు తెలిసినా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అయినా మీరు వెళ్ళి చూసొచ్చారా? నువ్వు వాడికి వంతపాడకు అని కూతుర్ని గట్టిగానే అడిగింది. అమ్మ కోపాన్ని చూసి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. తర్వాత అక్క బావ కూడా వెళ్ళిపోయారు. విజయ్ ఒక్కడే బిల్డింగ్ పైకి వెళ్ళి సింధు బయటకు వస్తుందేమో అని ఆమె ఇంటి వైపే చూస్తున్నాడు. విజయ్ అన్న సుధాకర్ పిలుపుతో చెప్పండి నాన్న అని అంటూ అటు తిరిగాడు. విజయ్ నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు. అవును నాన్న, నా మనసుకు బాగా నచ్చింది అని అన్నాడు. సరే కానీ ఆ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సుధాకర్ గారు సింధు పనిచేసే స్కూల్కి వెళ్ళి సింధుతో విజయ్ గురించి చెప్పారు. సింధు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదని చెప్పి వెళ్ళిపోయింది. సింధు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మకి జరిగింది చెప్పింది. వెంటనే లలిత గారు అలా ఎందుకు చెప్పావమ్మా? ఇక్కడ అందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు. నీ గురించి చెడు చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి మన ఇంటి దాకా వచ్చాడమ్మా. నేను నీ గురించి ఏమీ చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు. కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం. బాగా ఆలోచించు తల్లి అని చెప్పింది. సింధు ఆలోచనలు విజయ్ చుట్టూ తిరగటం ప్రారంభించాయి. ఆ తర్వాత ఒకరోజు సింధు ఇంట్లో ఉండగానే పద్మ సింధు వాళ్ళింటికి వచ్చి, సింధు నువ్వు రూపంలోనే కాదమ్మా, గుణముగోలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు. ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను. మా విజయ్ మనసును మెచ్చిన మగువ నువ్వేనమ్మా అని అంటూ దగ్గరకు తీసుకుంది. వెనకే విజయ్ నవ్వుతూ ఆమె అందమైన అమాయకపు మొహాన్ని చూస్తున్నాడు. ఈసారి సింధు ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తల కిందకు దించుకుంది. శుభసూచికంగా గుడిలో గంటలు మోగాయి. ఆ తర్వాత అందరి ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మధుస్ హ్యాపీ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.